6 పథకాలు అన్నారు, 6 కూడా శాతకట్లే, ఎత్తేసారు చేతులు. ఇంక మాత కథయ్యా వేరే కథ అని. ఇప్పుడు వేరే కథ ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డి ఎరుబోగులలాగా 7,000 కోట్లు ఖజానాలో ఉంచాడు. ఓకే, వాళ్ళ బిల్లులు క్లియర్ చేయలేదండి అదేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఎరుబోగులలాగా 48,600 కోట్లు తెలుగుదేశం పరంగా లీగల్ సెల్ ఉంది వాళ్ళకి. ఎలాగండి నరేగా నిధులు రాలేదు ఇవి రాలంటే ప్రతి ఓడికి కేసులు వేసి డబ్బులు 48,600 కోట్లు ఇచ్చాడు బిల్లులు చెల్లించుకుని. మరి ఆయన పెట్టిన బిల్లు అంటే పెద్ద బలం అయిపోయింది. అబ్బా ఇంత బలం మా వాళ్ళ కాట్లేదు లేపలేకపోతున్నాం అని. పైగా అన్ని బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంది బిల్లులు ఇవ్వలేని పరిస్థితి కాదండి. మరోడు ఏడు చేస్తారంటే స్వార్థ ప్రయోజనాలు ఆలోచించుకుని రాజకీయ నాయకులు ఏడు చేస్తారంటే ఆ వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసి పోతారు. ఈ ఎరుబోగులోడు కాబట్టి మొత్తం ఉన్న వాళ్ళందరికీ సంక్షేమం చేసిపోయాడు. సో ఇవి చూస్తున్న కొద్దీ మనకి ఎక్కడ వస్తున్నాయి అంటేనండి, నిజమే ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి, గ్రహపాట్లు జరుగుతాయి, కానీ ప్రజలు ఇవన్నీ మర్చిపోయి యాడ్ నుంచి ఆడకపోతున్నారు. 22-23 వరకు ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్కే 4th ప్లేస్ కి ఏపీ రాష్ట్రం వెళ్ళిపోతే 23-24 సంబంధించి కూడా కాగ్ రిపోర్ట్ వచ్చింది. మేబీ ఆ టాప్ 4 లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిండేదేమో మేబీ స్టేట్. కానీ వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 6 నెలల్లోనే 7 నెలల్లోనే చూస్తే కిందకి లడాక్ తర్వాత లాస్ట్ లో మనం ఉన్నాం. మనం చెప్పాం కదా సార్, 15% జిఎస్డిపి కన్స్టెంట్ అయితే మనం చేయడానికి సులువని 16.3 మార్క్ చేసి పెట్టాడు అతను. 22-23 స్టాటిస్టిక్స్ మీరు తీసుకుంటే 16.3%తో 4th ప్లేస్ లో ఉన్నాం మనం. ఉండి జాతీయ స్థాయికి పోటీ పడుతూ జీడిపి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. వీళ్ళకి ఏంటంటే సార్ ఈ 7 నెలలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడేయడం, ఆయన ఏదో చేసి చచ్చిపోతే ఈయన వచ్చి మరి తీర్చిదిద్దేస్తున్నాం అని బిల్డప్ బాబాయ్ టైప్లో పనిచేస్తున్న కారణానికి వచ్చిన దైద్యం ఇది. అది చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్గా ఈ పని చేయడు, కానీ ఈ చుట్టూ చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డి చేరినట్టు చేరారు ఈ బుడ్డపిల్లలు. ఈ బుడ్డపిల్లల ఆవేశం ఎలాగుంటుందంటే సార్ అది ఏడు చేసి కొంప ముంచడం మన ఎత్తేయాలి అని గాబరా పెడితే ఆయన చూడండి అవే పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకోబట్టి ప్రజలకు 10 రూపాయలు అందే. వీళ్ళకి మొత్తం ఏడ్చాడు చంద్రబాబు నాయుడు గారు బుర్ర పని చేయనివ్వకుండా. అలా మనోడు రాశాడు, దాన్ని చెప్పాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. ఆ ముసోడు గవర్నర్తో కూడా చదివించేసాం కదా, దాన్ని ఎలాగైనా జస్టిఫై చేయాలి 10 లక్షలని కూర్చుంటున్నారు. సో దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎంత బాదుకున్నా ఇప్పుడు పెద్దిరెడ్డి కేసు మీకు అది ఇప్పుడు ఈ ఫిగర్ చూపిస్తారు. లెక్కలు మాకు ఏంటి తెలియదు ఎవరికి. పాత బడ్జెట్ పెడతారు, కొత్త బడ్జెట్ పెడతారు, రెండింటికి కంపేర్ చేసి మూడోది ఈ 7 నెలలు ఏటా మీరు చేసిన పని అంటే ఇది ఎత్తేసాం సార్ నేను చెప్తాం ఏంటంటారు. ఎత్తేసిన ఫిగర్లే మాట్లాడతారు ఎవడన్నా. ఇప్పుడు ఇంకోటి మీకు సస్పెన్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎంత తీరు కూర్చుని తారలాడింది అంటే పని పాటు లేనోడేది పిల్లతల కోరికేయడం చెప్తారు చూడండి. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాదు, మళ్ళీ మీ వాయిల్లో మీతోనే కాదు, మళ్ళీ కూటమే ఎప్పుడున్నాం ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్ గారు. పేరుకి పవన్ కళ్యాణ్ గారు సీట్లు లేవు, కానీ ఇప్పుడు ఈయనకి మీరు గమనించట్లేదు. మొన్నేమో సజ్జల రామకృష్ణ రెడ్డి అలా తమ్ముడు అన్న అక్కడ పిసికేశారు కడపలో ఫారెస్ట్ ల్యాండ్ అని, అది తుష్టమని గాలి తీసి పడేశారు. ఇది కూడా సేమ్ టు సేమ్ 10 రోజులు. ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి టాపిక్ ఇంకా రాలే, ఈ జనవరి 7 దావు చడవడి అయిపోయింది. విజయసాయి రెడ్డి 7 పేలట్లేదు ఎక్కడను వచ్చి ఇది 4 రోజులకి ఇచ్చారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక మార్క్స్ చూపించేద్దాం చూస్తాడు. సార్ అది పెద్దిరెడ్డి పరిస్థితి ఇందాక రామాయణంతో సీతకేట వద్దని అడగండి సార్ మీరు. ఎందుకంటే పెద్దిరెడ్డికి ఈడేడు చేయలేడు ఆడేడు చేయలేడు ఆ పరిస్థితి అండి. అంటే తగిలిన తమాషా చూసి బ్యాచ్లో పెద్దిరెడ్డి అని పేరుతుందే పెట్టలే. అవతలోడు ఏం చేస్తానని చేయడు, ఈడు చచ్చినా చేయడు. మీకు మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పెద్దిరెడ్డి మీద యాక్షన్ అంటే 8వ వండర్ బదులు 9వ వండర్ కూడా వచ్చిందని చెప్తారు ఎవడన్నా. సార్ అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కేరుకొని వస్తేనే చెప్పలేదు సార్. చేత ఈ జుజుబి ఆడవాళ్ళు చూసి 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 జుట్లు పేరు సాయంత్రం అలా చూడండి డైపర్ ఓటర్ చేసుకుని వచ్చేస్తాడు. వీడు సానా దినాలు ఏది ఉంటుంది పెద్ద బ్యాచ్ ఒకటి వస్తుంది, ఈ 2 చూడండి సాయంత్రం. అసలైన కథ ఇప్పుడు ఆ కథకాయలు అక్కడ ఉంటుంది. అసలైంది నిన్నటి నుంచి మొదలెట్టారు. మళ్ళీ చూడండి అది బాహుబలి సినిమాలో చూపిస్తాను ఎలివేషన్, మీళ్ళు కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా డ్రోన్ అది ఇచ్చి కెమెరా పెట్టండి, ఇదేంటి నేను ఇలాగే కట్టినా ఇల్లు అనుకుంటారు మీరు. ఆ దిక్కుమల ఎలివేషన్లో మనకి ఇంటికి వేసరికి అదే గొబ్బు తీని అమ్మాని ఇది అత్తి అని సస్తూ ఉంటాం మనం. ఆడ బయట నుంచి అదేంటంటే అంత బిల్లాలో ఉన్నారని ఆ బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అలాగే పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ అంటే పొలాలు దున్నుకున్నాడు, ఇంటికి వెళ్ళి అక్కడ చేత తీరుతాడు ఎవడైనా. మా అయితే నడిచి వచ్చిన పాపకి సేవడ కట్టింది కాబట్టి అడిగి వెళ్ళి ఏసీ ఏరియా లేకపోతే ఫ్యాన్ ఏరియా గాలి వస్తుందని అలా అక్కడ జైలు నూయించుకుని వస్తారు వీళ్ళు. చేత వీళ్ళతో కానీ ఇది 30 కదా ఇవాళ రేపు 31 దాకా అవుతారు. 1వ తారీఖు నాడు మళ్ళీ కమిటీ పెట్టేస్తారు. మళ్ళీ ఇంకా అసలైన ఇప్పుడు కథకాలు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా మట్టిలో నడిచి చూపిస్తారు.
చూపించి ఆ ఎలివేషన్తో కళ్ళజోడు 10 సార్లు తీస్తారు. ఆయనకి అలా హరిహర వీరమల్ సినిమా అయితేనే కానీ ఆ కటింగ్ బాధ ఒకటి ఉంది, జుట్టు కళ్ళల్లో పడుతున్న ఇంకా నానా తిప్పలు పడి మొత్తానికి వెళ్తారు. ఇప్పుడు వెళ్తారు, వెళ్ళకుండా వదలరు. అమ్మో వాళ్ళ గేట్ ఒకటి ఎరగొట్టమంటారు. ఇప్పుడు సింపుల్ చెప్తాం, మా ఇంటి మా వీసీ ఎవరు చూడండి, మీకు ఇలా గేట్లు ఎడతారు, టోల్ గేట్లు ఎట్టినట్టు. ఇందిరా ఏరియని అడిగితే సార్ మున్సిపాలిటీలో ఒప్పుకోరు సార్ గేట్లు వేస్తాను. నాకు తెలిసి రాజకీయాలు సినిమాలు రెండు కలిపి చేస్తున్నట్టున్నారు సార్. సినిమా టాపిక్లు ఎక్కడ వచ్చినప్పుడు మీరు మీకు మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మం అనేది అంత ఊగిపేరు చూడండి. అదంతా సినిమా షూటింగ్ కాకపోతే నేను రెడీగా ఉన్నాను తర్వాత సమాధానం చెప్పడానికి. మీకు మళ్ళీ చెప్తున్నా, అది సినిమా షూటింగే. అప్పటికైనా ప్రజలకు పత్తికేళ్ళ కళ్ళు ఎరిగితే ఈ ఎడబడితే ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు ఒకసారి చూడండి సార్. డేస్ లెక్కటండి వాళ్ళ నుంచి. నిన్న వేసారు పొగ, సాయంత్రం వాయిపు వీకెండ్. అసలు ప్రెస్ మీట్ల తర్వాత అసలు ఈ మన సానాదినాలు యాదించి కూడా తూచి ఇంకా ఆపిండమ్మా, అది ఏటి లేదట వదిలేండి అని ఇంకా అనలేదంటే రేపు ఎల్లుండిలో అయిపోద్ది. అది 31 తారీఖు రేపు కదా, 2 నెలలు నెల అంతా ఏదాలి కదా. అంతే, ఇదేదో తెచ్చారా కాయ, సరే కాయ పండు దాన్ని పేల్చండ్రా బాబు అంటే, సార్ ఇది పేలకుంటాం సార్, ఆడు ఆల్రెడీ వచ్చి దొలగొడిచాడు, పెద్దోడు వచ్చి చెత్తగొడిచి పోయాడు సార్ నిన్నని. మళ్ళీ డిఫర్మేషన్ కేసులు అంటే లీగల్ వాళ్ళు పాప మా ఉమేష్ చంద్రకి మాచాడు పని పడుతుంది, ఇంక మరి ఏడు చేస్తాడు సార్. నిన్నటి వరకు దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు రకరకాల కామెంట్లు చేసి, అసలు ఇప్పుడు నెక్స్ట్ మనం దావోస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏపీలోంచి మనం కాలేడు బయటపెట్టాల్సిన లేదు, ప్రపంచం మొత్తాన్ని ఏపీకి తీసుకొస్తాం, దావోస్ని ఏపీలో పెట్టేస్తామని చెప్పి మనం దావోస్గా ఏపీని క్రియేట్ చేయబోతున్నారా, లేకపోతే మనం దావోస్గా అమరావతి క్రియేట్ కాబోతుందా? మీరు వినాలి అంతే. ఎందుకంటే దావోస్కి వెళ్ళిన మొదటి ముఖ్యమంత్రి మన సారే. అంటే దావోస్ని ఎక్కడ తెస్తానంటే ఏం చేస్తారు? మొన్న వెళ్ళినప్పుడు వీల్స్ అవి పెట్టుంటారు, ఎందుకంటే ఎంఓఈలు అవ్వలేదు కాబట్టి. దావోస్కి 4 చక్రాలు పెట్టుంటారు, ఈ పలు దావోస్ ఇక్కడ పెట్టడానికి ప్లాన్ ఉంటుంది. దాన్ని ఆవేశం ఆపుకోలేక ఏ సమిట్ ఉంటుంది చూడండి మీకు రేపు వెళ్ళింట్లో. అలా కుదరదు. భోగపురం ఎయిర్పోర్ట్ ఆ వైభవం అంతా చూపించాలి కదా, చాలా ఉంటుంది. మీరు చాలా దినాలు యాదించుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు సిఐ సమ్మిట్లో మొన్న కాక మీద ఉన్నారు కాబట్టి ఈసారి ఒక 50 లక్షల కోట్లు ఎంఓఈలు ఉంటాయి. మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, పెళ్లికాడే తర్వాత ఇంక చాలా ఉందట. అలా ముందు దడదడలు ఆడించేస్తారు, అందరితో రాయించేస్తారు కూర్చుని.